ఏపీలో ఉల్లి పంటకు కేంద్రంగా ఉన్న కర్నూలులో రైతులు పంటను విక్రయించలేక కన్నీరు పెడుతున్నారు. కర్నూలు ఉల్లి మార్కెట్లో వందల క్వింటాళ్ల ఉల్లి నిల్వలు పేరుకుపోయాయి. ప్రభుత్వం క్వింటాకు 1200 రూపాయల కనీస మద్దతు ధర ప్రకటించినా రైతులకు న్యాయం జరగడం లేదు. 6 రోజుల కిందటి వరకు ఉల్లిని కొనుగోలు చేసిన ఏపీ మార్క్ఫెడ్ నిల్వలు పెరిగిపోవడంతో కొనుగోళ్లను నిలిపివేసింది. గతేడాది క్వింటా 5,000 రూపాయలకు పైగా ధర పలికిన ఉల్లి ప్రస్తుతం 500 రూపాయలు కూడా దాటడం లేదు. ఈ పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు స్పందించి కనీస మద్దతు ధర 1,200 రూపాయలుగా ప్రకటించారు. దీంతో ఆగస్టు 31 నుంచి ఏపీ మార్క్ఫెడ్ కొనుగోళ్లు చేపట్టింది. క్వింటా 1,200 చొప్పున 1,226 టన్నులు కొనుగోలు చేసింది. మరో 292 టన్నులను రైతు బజార్లు, సంక్షేమ హాస్టళ్లు, రేషన్ దుకాణాలకు సరఫరా చేశారు. ప్రస్తుతం 934 టన్నుల ఉల్లి మార్కెట్లో పెరిగిపోయింది. మరోవైపు వ్యాపారులు ఎంతకు కొన్నా 1,200 చొప్పున వ్యత్యాసం అమౌంట్ను బోనస్గా ఇస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రాప్ నమోదు కాని రైతులకు బోనస్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. మరోవైపు మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన 12,260 క్వింటాళ్లకు సంబంధించిన 1,07,00,000 రూపాయలను రైతుల ఖాతాల్లో ఇంకా జమ చేయలేదు. గతేడాది ఉల్లి ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఈ ఏడాది ఒక్క కర్నూలు జిల్లాలోనే 31,000 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. దీంతో ఏపీలో ఉల్లి దిగుబడి భారీగా పెరిగింది. ఈ ఏడాది ఏపీ మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తుందని ప్రకటించడంతో రైతులు పొలాల్లో విక్రయించడం ఆపేసి మార్కెట్కు తీసుకువస్తున్నారు. ఈ నెల 6న ఒక్కరోజే 16,000 క్వింటాళ్ల ఉల్లిని తీసుకొచ్చారు. ఎక్కడికక్కడే నిల్వలు పేరుకుపోవడంతో ఆదివారం సైతం కొనుగోళ్లు సాగించారు. వ్యాపారులు కొనుగోలు చేసిన సరుకు కర్నూలు మార్కెట్ నుంచి బయటకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కర్నూలు నుంచి కోల్కతా, తమిళనాడు, కేరళ, కటక్, గుజరాత్ తదితర ప్రాంతాలకు ఉల్లి ఎగుమతి చేస్తారు. అయితే ఈసారి అక్కడ కూడా డిమాండ్ లేకపోవడం, లారీలు దొరక్కపోవడంతో లోడింగ్లో జాప్యం జరుగుతోంది. ఇక ఏపీలో ఉల్లి పంటకు కేంద్రంగా ఉన్న కర్నూలులో రైతులు పంటను విక్రయించలేక కన్నీరు పెడుతున్నారు. కర్నూలు ఉల్లి మార్కెట్లో 100 క్వింటాళ్ల ఉల్లి నిల్వలు కూడా పెరిగిపోయాయి. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉల్లి గడ్డలు అమ్ముకునేందుకు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అయితే ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని కూడా ఏదైతే సంకల్పించి క్వింటా ఉల్లి 1,200 రూపాయలకు కొనుగోలు చేయాలని చెప్పడంతో మార్క్ఫెడ్ అధికారులు అయితే కొనుగోలు చేస్తున్నారు. అయితే 2-3 రోజుల నుంచి కూడా మార్క్ఫెడ్ అధికారులు ఈ యొక్క కొనుగోలను కూడా నిలిపివేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఉద్యానవన శాఖ, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ అధికారులు మార్క్ఫెడ్ ద్వారా 1,200 మెట్రిక్ టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి రేషన్ షాపులకు, అదేవిధంగా మరికొన్ని చోట్ల కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే 3 రోజుల నుంచి కూడా ఈ యొక్క కొనుగోళ్లు అయితే కొంత మందకొడగా సాగుతున్నాయి. మరోవైపు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు మార్కెట్ ద్వారా కొంత కొనుగోలు చేసినప్పటికీ. అయితే ముఖ్యంగా ఈ మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తే కొనుగోలు చేసినటువంటి సరుకంతా కూడా ఇంకా మార్కెట్ లోనే నిల్వ ఉంది. వాటిని ఎప్పటికెప్పుడు కూడా లోడింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం వల్ల ఒక్క శనివారం రోజునే దాదాపు 12,000 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు కూడా కర్నూలు వ్యవసాయ మార్కెట్కి వచ్చింది. అయితే అయినప్పటికీ నిన్న ఆదివారం అయినప్పటికీ కూడా అధికారులు ఉల్లిని కొనుగోలు చేశారు. అయితే వాటిని ఇక్కడ కర్నూలు మార్కెట్ లో కొనుగోలు చేసినటువంటి
ఆ ఉల్లిగడ్డలను దాదాపు 5-6 రాష్ట్రాలకు దేశవ్యాప్తంగా పంపిస్తారు. అయితే లారీలకు సంబంధించి కొంత ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉండడంతో ఆ దిశగా ఏదైతే ఇతర రాష్ట్రాలకు పంపించడంలో కొంత జాప్యం జరగడంతో ఒక్కసారిగా ఏదైతే కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఉల్లి ఉత్పత్తుల నిల్వలన్నీ కూడా ఎక్కడికెక్కడగా పేరుకపోవడంతో ఏదైతే ఉల్లిగడ్డలు అమ్ముకునేందుకు కర్నూలు జిల్లాతో పాటు పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మహబూబ్ నగర్, అదే విధంగా కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి రాయచూరు జిల్లాల నుంచి కూడా ఆ ఉల్లిగడ్డలను పెద్ద ఎత్తున రైతులు కర్నూలు మార్కెట్ యార్డుకు తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడ ఏమాత్రం కూడా అన్లోడ్ చేసుకునేందుకు, వాటిని నిల్వ చేసుకునేందుకు కూడా కొంత అవకాశం కూడా లేదు. దీనివల్ల కూడా మార్కెట్ సిబ్బంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలన్నంతా కూడా గేట్ బయటనే ఉంచివేయడంతో నిన్న సాయంత్రం నుంచి తెల్లవారుజామున వరకు కూడా ఈ వాహనాలన్నీ కూడా కర్నూలు మార్కెట్ యార్డ్ నుంచి బళ్ళారి చౌరస్తా వరకు కూడా రోడ్డు వెంట బారులు తీరడంతో రైతులు ఎప్పుడెప్పుడు లోపలికి పంపిస్తారని కూడా రాత్రంతా జాగారం చేసి పడిగాపులు చేసినటువంటి పరిస్థితి. అయితే కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే మార్కెట్ లో ఉన్నటువంటి ఉల్లి ఉత్పత్తులను కొనుగోలు చేసిన వాటిని అంతా కూడా లోడింగ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలించాలి. అదే విధంగా బయట ఉన్నటువంటి వాటికి కూడా లోపలికి అనుమతించాలని కూడా చెప్పడంతో అధికారులు కూడా సిబ్బంది వాటిని వాహనాలను కూడా లోడింగ్ వాహనాలను లోపలికి పంపించడం జరిగింది. థ్యాంక్ యూ సుంకన్న.